యాక్చువల్లీ నాకు ఇదొక డౌట్ ఉంది. అంటే ఈ రేవ్ పార్టీ, ఈ డ్రగ్స్ కేస్ అనే పాయింట్ మీ మీదకొచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి గానీ, అంటే మీ సర్కిల్‌లో ఉండేవాళ్ళు కొంచెం దూరం అయ్యారని గానీ, అంటే లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. అంటే చాలా మీ వర్క్స్‌కి గూడా చాలా ఇబ్బందులయ్యాయని అవును. ఎన్ని ఇబ్బందులొచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులొచ్చినియి నాన్న. హ్మ్. అప్పుడే మా అమ్మాయి జాబ్‌కి ట్రై చేస్తుంది. లండన్‌లో చదువుకొనొచ్చింది. హ్మ్. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇక్కడ జాబ్‌కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధేత్తంది. చూసే కొద్దీ చూడబుద్ధేత్తందని ఇదేశారు. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు. అవును. ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు. హ్మ్. 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 చిన్న పిల్లతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. హ్మ్. ఆ టైంలో వేసి, వేసి, వేసి చంపేశారు. హ్మ్. ఇప్పుడేమో ఒక్కళ్ళు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసుంటుందో అవును. వాళ్ళందరూ చాలామంది అసలు ఇచ్చిన డేట్ కూడా అవును. పోస్ట్‌పోన్ పోస్ట్‌పోన్ చేశారు. చేశారు. అబ్బా! హ్మ్. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు. హ్మ్. పాపకి మంచి సాలరీ ఉన్నదానికన్నిట్లికంతా నా అదృష్టం అయిపోయింది. హ్మ్. తర్వాత నాకు ఒక గిల్ట్. అయ్యో! నేనెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్‌డేకి. హ్మ్. అమ్మో! హేమ వచ్చింది పోలీసులొస్తారేమో! హ్మ్. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలకెళ్తే, హ్మ్. "ఎళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా! పోలీసులొస్తారు." ఆ! అనన్నారా? ఆ! అబ్బా! వెనకాల. హ్మ్. తర్వాత మళ్ళీ తెలుస్తుంది గదా! మళ్ళీ ఎవడో ఒకడు మన మన బ్యాచ్‌లోనే దగ్గరికి ఒక వస్తారు. ఉంటాడుగా. వచ్చి మళ్ళీ చెప్తారు గదా! హ్మ్. నిన్ను పలానా ఆవిడ ఇలా అంది, అలా నాకు వాళ్ళ మీద కోపం రాలేదు. ఎందుకంటే ఎవడైనా భయపడతాడు. హ్మ్. హ్మ్. అట్లా. నేను 10 పార్టీలకి పిలిస్తే ఒక 2 పార్టీలకెళ్ళేదాన్ని. హ్మ్. వెళ్ళినా కూడా 11:30కే వచ్చేసేదాన్ని. హ్మ్. ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నా వల్ల వీళ్ళందరూ అవును. ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళకి కూడా ఏం లేదు. ఏదన్నా ఉంటే ఫారెన్ సరుకు ఏదో ఒకటి ఉంటది. మందు బాటిల్. అంతకు మించి నేనెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. హ్మ్. హ్మ్. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలని. మొన్న కూడా మొన్న చూసావు గూడా కదా వచ్చింది. ఆ! పాపం. యాక్చువల్లీ సింగర్‌ది. అవును. యాక్చువల్లీ ఈ రేవ్ పార్టీ అనే పేరు బెంగుళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటినుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా గూడా దానికి రేవ్ పార్టీ అని పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి అసలు రేవ్ పార్టీ అదే నార్మ్స్ ఏంటో తెలుసా అసలు అసలు వీళ్ళకి? నాకు తెలీదు. మీరేమైనా నేను ఒకసారి అడిగాను. చెప్తారా? నేను కూడా అడిగా చాలా హ్మ్. మందిని. అసలు హ్మ్. రేవ్ పార్టీ అంటే ఏంటనంటే, రేవ్ పార్టీ అంటే అమ్మాయిలుంటే రేవ్ పార్టీ అంటున్నారు. అంటే మా అబ్బాయిలుంటే రేవ్ పార్టీ కాదా? ఓన్లీ అమ్మాయిలుంటే ఏం పార్టీ ఉంటది? ఆ! అదే అమ్మాయిలు, అబ్బాయిలుంటే రేవ్ పార్టీ అంట. అక్కడ ఆ! డ్రగ్స్ దొరికినాయి కదా! రేవ్ పార్టీ. రేవ్ పార్టీకి నార్మ్స్ ఏంటని అడిగితే తెలీదు. ఆ! మీకు తెలుసా రేవ్ పార్టీ అంటే ఏంటో? తెలీదు. అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేసారు ఈ 18 ఏళ్లు రేవ్ పార్టీ అంటే? నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు. హ్మ్. మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను. సార్ మీరు రేవ్ పార్టీ అంటున్నారు కదా! రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం. హ్మ్. రేవ్ పార్టీ అమ్మాయిలు హ్మ్. హ్మ్. న్యూడ్‌గా అవును. ఉన్నారు. అవును. అవును. అక్కడ ఇలా అవును. అవును. ఉంటుంది, అలా ఉంటుంది. ఎప్పుడో విన్నాం అవును. కదా! అవును. అది రేవ్ పార్టీ అవును. కదా! ఇక్కడ చిన్న పిల్లలొచ్చారు. హ్మ్. పెద్దాళ్ళొచ్చారు. హ్మ్. లేడీసొచ్చారు. అంకుల్స్ వచ్చారు. హ్మ్. అమ్మాయిలొచ్చారు. అబ్బాయిలొచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్‌డే పార్టీ. అవును. వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు. హ్మ్. హ్మ్. అందుకని కొంచెం గ్రాండ్‌గా చేసుకుందాము. అందరికి అనౌన్స్‌మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి, హ్మ్. ఆ అబ్బాయి డీజే వెనకాల ఆ అబ్బాయి క్లబ్బు ఇవన్నీ గూడా ఉన్నాయి పాపం. ఆ అబ్బాయి గూడా ఆ క్లబ్ గూడా నష్టపోయాడు. ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు అవును. దీనివల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేసేసారు. యాక్చువల్లీ సాటర్‌డే ఇది జరిగిందని విన్నాను. కానీ హ్మ్. సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదసలు. సాటర్‌డే అసలు పార్టీయే జరగలేదు. హ్మ్. సాటర్‌డే అందరూ వెళ్లి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే. ఊరికి కొంచెం చివరుంటుంది. ఓకే. మాలాంటి వాళ్ళమే కొంతమంది వేరే ఊరు నుంచొచ్చారు. కొంతమంది హైదరాబాద్ నుంచొచ్చారు. హ్మ్. అట్లా మేమందరం గ్యాదర్ అయింది సాటర్‌డే. హ్మ్. ఓకేనా? హ్మ్. సాటర్‌డే అసలు పార్టీ అదేం లేదు. హ్మ్. జస్ట్ గెట్ టుగెదర్‌లా హ్మ్. ఉన్నాము. హ్మ్. అందరూ భోజనాలు చేసాము. హ్మ్. వచ్చేసాం. హ్మ్. 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 ఓకే. ఎవరి రూమ్‌కి వాళ్ళు ఎళ్ళిపోయాం. హ్మ్. సండేనే పార్టీ జరిగింది. అసలు బర్త్‌డే పార్టీ సండే. ఆ అబ్బాయి బర్త్‌డే సండే. ఓకే. సండే చిన్న పిల్లలొచ్చారు. హ్మ్. ఫ్యామిలీలొచ్చినియి. 4, 5 ఫ్యామిలీలు. హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు చిన్న చిన్న పిల్లలు. హ్మ్. ఆళ్ళ పిల్లలు, హ్మ్. ఫ్యామిలీ పిల్లలు. అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో హ్మ్. వాళ్ళ పిల్లలొచ్చారు. హ్మ్. 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 అది. వచ్చిన పార్టీకొచ్చిన వాళ్ళు అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని మంచి ఇంజినీరింగ్ వాళ్ళు, డాక్టర్సు, జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు. ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అదొక మంచి పార్టీ. హ్మ్. ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే హ్మ్. అది ఇంత పబ్లిసిటీ వచ్చేది గాదు. ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. హ్మ్. బికాస్ ఆఫ్ మీ ఆ హ్మ్. పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే హ్మ్. అది సిట్యుయేషన్స్ మారిపోయినియి. అవును. పోలీసులు కూడా అల్లిపోయారసలు. అవును. చాలా మంది యాక్టర్స్ ఉన్నారండి. అది కూడా ఫేక్. ఎవ్వరు లేరు. ఆ! ఎవ్వరు లేరు.
అంత ఎంత ఎవరు లేరు యాక్ట్రెస్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు. నా మైండ్ పోయింది. ఇంకా వాళ్ళ ఇష్టం చిన్నపిల్లలకి 50,000 టికెట్ తీసుకుని 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు, పొట్టేసుకున్న అంకుళ్ళు అందరూని, ఏది 10 మంది వీళ్ళు మంచి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు బయటకు వచ్చారు, అందరినీ చూపించారు కదా. మామూలుగా నీకేమన్నా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ ఉన్నారా? చెప్పులే సరిగ్గా లేవు కదా ఎవరికైనా. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా? అసలు మామూలుగా మా మొక్కలు కూడా నేను కూడా చెప్తున్నా, నేను ఎందుకు 50 లక్షలు ఇచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా దులిపారు మావి. అస్సలు ఇంత కూడా పాపం పోలీసులు కూడా బాధపడ్డారు. మీడియాకి ఎందుకు మేడం వీడియో పెట్టారు, మీడియా వాళ్ళ వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీడియా వాళ్ళు పెట్టడం కూడా, వాళ్ళకి కేసు పెట్టినప్పుడు కూడా మీడియా అదే పెట్టారు. యాక్చువల్లీ మీరు నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మీరు పాయింట్ చేశారు, ఆ వీడియో ఏదైతే ఆ కిచెన్ వీడియో కానీ అదే ఆ ఫామ్ హౌస్ దగ్గర మీరు నిల్చొని గార్డెన్లో పెట్టిన ఫోటోలు, ఆ 2 ఫోటోలు పెట్టకపోతే ఇంత అయ్యేదే కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. అసలు నేను ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నావు? అది జరిగిన ఈవినింగ్కి నెక్స్ట్ డేగా పెట్టారు అది కదా. ఈ లోపల నా పేరు, నా ఫోటోలు అన్ని వచ్చేసినాయి కదా. నా మామూలుగా సినిమాలు యాక్ట్ చేసిన ఫోటోలు పెట్టేసి హేముంది అని వేసేసారు కదా సాయంత్రం వరకుని. అందరూ అలాగే అనుకుంటున్నారు. కాదు, నేను మీ వీడియో పెట్టలేదు, నేను మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టాను నేను వీడియో. అవును, మధ్యాహ్నం అది జరిగిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు పెట్టారు, అప్పటికి పెట్టాను నేను వీడియో. పెట్టకుండా అప్పుడు నేను పెట్టకపోయినా వాళ్ళు వేసేసారు కదా న్యూస్. నా ఫోటోలు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు అన్నాడు, ఇంకెవడో రిలీజ్ చేశారు. అసలు ఒక ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ పోలీసులు ఏ పోలీసు నా ఫోటో వేస్తాడు? అదే కదా నేను అన్న జాఫర్ దాంట్లో కూడా అడిగాను కదా, ఏ పోలీసు నా పేరు అనౌన్స్ చేశారు, ఎవరు ఏ పోలీసు నా ఫోటో ఇచ్చారు చెప్పండి అని అడిగాను కదా నేను. ఎవడు మాట్లాడలేదే. నేను అరిచాను కదా, నేను మాట్లాడాను, జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడాను, నా ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? ఇప్పుడు ఈ రూమ్ లో ఒక క్రైమ్ జరిగింది. ఈ క్రైమ్ జరిగినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ అసలు బయటికి ఎందుకు ఇస్తారు పోలీసులు? వాళ్ళు పోలీసులు వాడేశారు, నన్ను వాడేశారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఇలా పలానా యాక్టర్లు ఉన్నారని చెప్పాలి కదా. చెప్పలేదు కదా. ప్రెస్ మీట్ లో కూడా మనోళ్ళే అడిగారు కదా, సెలబ్రిటీ ఉందా అంటే ఇట్లా చూసి ఎవరో ఒకరు ఉన్నారు, మూవీ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? నా పేరు అసలు చెప్పలేదు. నేను అది కూడా వేసి చూపించాను కదా జాఫర్ దాంట్లో. ఆ ప్రెస్ మీట్ కూడా వేసి చూపించాను నేను. ఆ అమ్మాయి నైల్ పాలిష్ చూపించాను, ఆ అమ్మాయి డ్రెస్ చూపించాను. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసేసారు. ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇంకా నేను ఏం చెప్పని వినలేదు. అసలు నిజంగా అరెస్ట్ చేస్తారని తెలుసుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? ఒక పాయింట్ ఆలోచించిన, ఒక్కదాన్ని వెళ్ళాను నేను. నాకు వైరల్ ఫీవర్, ఆ 2 రోజులు వెళ్ళకపోవడానికి రీజన్ నేను నోటీసులకి రిప్లై ఇవ్వలేదని నన్ను అరెస్ట్ చేశానని చెప్పారు పోలీసులు. మళ్ళీ నా దగ్గర నేను వాళ్ళకి అన్ని నా ఫోన్లోనే ఇచ్చాను నేను. సార్ నాకు ఇలా ఉంది, ఒంట్లో బాగాలేదు, ఇదిగో నేను సిలిండర్ ఎక్కిస్తున్నారు, ఇగో ఈ మెడిసిన్ తీసుకుంటున్నాను, నాకు 2 days టైం ఇవ్వండి, నేను వస్తాను అంటే వీళ్ళు పోలీసులు వెళ్ళి మన మీడియా వాళ్ళు వెళ్ళి పోలీసులు అందరినీ ఎన్ని లక్షలు తీసుకుని హేమగారిని అరెస్ట్ చేయకుండా వదిలేశారని అడిగారంట. ఎంత ప్రెషర్ చేశారో తెలుసా పోలీసులు. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? ఒక కోర్టులో ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ఉంటాయి, అవి రెఫరెన్స్ గా పెట్టి అడుగుతూ ఉంటారు. ఈ కేసుకి ఇట్లా అప్పుడు ఇలా జరిగింది ఇలా అని ఉంటాయి కొన్ని. దాంట్లో ఒక అతను, ఒక చాలా పెద్ద లాయర్, అడ్వకేట్, అన్ని కేసులు గెలిచాడంట, ఒక్క కేసు ఓడిపోయారంట. ఆ పాయింట్ నా ముందరే లాయర్ వాదిచ్చి నాకు బెయిల్ తెప్పించారు. సో చెప్పారు, అది పెట్టి జడ్జి గారికి ఆ పేపర్స్, ఆ పాయింట్లన్నీ పెట్టి ఆ ప్రీవియస్ జడ్జిమెంట్ది కాపీ ఇచ్చి ఆయన అడిగారు అనమాట. ఇట్లా ఒక కేసు ఓడిపోయారు ఎందుకు అని లాయర్ని అడిగారంట. ఓడిపోయిన తర్వాత అడ్వకేట్ గారిని అడిగితే, నాకు న్యాయానికి నాకు జరిగే యుద్ధంలో అయితే నేనే గెలిచేవాడిని, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన విషయంలో మీడియా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను ఈ కేసు ఓడిపోయాను అన్నారంట. అలా కూడా ఓడిపోతారండి. మరి ఏం చేస్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు? ఏం చేస్తారు? ఈవిడే కండక్ట్ చేసేసింది, ఈ అమ్మాయిని ఈవిడే తీసుకెళ్ళిపోయింది, అదే ఆవిడెవరో మాట్లాడి వీళ్ళెవరో మాట్లాడి మొత్తం ఇదే కదా. అడుగు తినే వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో కూర్చోపెట్టుకుని, అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట.
నాకు ఫోన్ చేస్తే నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మ్మ్. బలవంతంగా తీసుకెళ్ళి 10,000 ఇచ్చారక్క, మామూలుగా అయితే 3,000 ఇస్తారక్క, ఈ విషయంలో 10,000 ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారక్క, మాకు తెలియదు ఇలాగని అది ఇదని. మా అబ్బాయి ఫోన్ చేశాడు, ఎక్కడెక్కడో నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని వాడు నాకు కాల్ చేశాడు. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం పాపం వాళ్ళ ప్రాణం ఎంత నాన్న, 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ కదా. మ్మ్, మ్మ్, మ్మ్. అంటే నేనేమంటున్నానంటే నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. మ్మ్, వాళ్ళ స్టేచర్ ఏంటి, ఆ మనుషులు ఏంటి, మ్మ్, మ్మ్, సిగ్గుండక్కర్లా వాళ్ళకి? మ్మ్, మ్మ్, ఆ? మ్మ్. ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంటి అసలు? నా మీద 30,000 వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురు కూర్చోపెట్టి వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు? మ్మ్, మ్మ్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, మ్మ్, వాడు పుట్టుకేంటి? మ్మ్, సిగ్గుండక్కర్లా టీవీ వాడికి? మ్మ్. ఇలా జరిగినాయి పాపం. ఇట్లా కూర్చోబెట్టి అన్నీ వేసేసరికి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. కర్ణాటక పోలీసులకి అవును. నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు. మ్మ్. వీళ్ళ న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు, సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్. ఈ అమ్మాయి ఎలాగా ఎంత అలాగా హైలైట్ అంటే అవుతుంది కదా ఇలాగా అమ్మ అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా పోలీసులకి. ఆల్రెడీ నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం, మ్మ్, నువ్వు ఉండిపోయావు, నేను బయటకు వచ్చాను ఆ పార్టీ నుంచి. అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది మ్మ్, ఇలాంటిది, మ్మ్, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు మ్మ్, 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 పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. మ్మ్, ఎంక్వైరీ చేసి మీ పేరేంటి, మీరేంటి, ఏ ఊరు ఏంటి, తీసుకున్నారా లేదా మ్మ్. అని చెప్పి వాళ్ళకు కూడా టెస్టులు చేపిస్తారు. మ్మ్, మ్మ్, మ్మ్. ఇది కామన్, కామన్. ఇది జరుగుద్ది. అవును. కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటే నేను విక్టిమ్ని, మ్మ్. నన్ను అరెస్ట్ చేయరు. మరి అరెస్ట్ చేయనక్కర్లేదు, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో నిరూపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం, లేదంటే వాళ్ళు డీహైబ్రేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు, అక్కడికి పంపిస్తారు. మ్మ్. అసలు దీనికి సంబంధం లేదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు విక్టిమ్స్ కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంటుంది. మ్మ్. ఎవరైనా సరే అసలు ఆ విక్టిమ్ ఫొటోస్ వేయకూడదు. ఓకే 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 కానీ మొత్తం పెద్ద ఇదే అయింది కదా అసలు చాలా చేసేసారు కదా, ఎంత నష్టపోయాను నాన్న. ఈషాగాడి ఫ్రెండ్స్ దూరం పెట్టేశారు ఆ పాపని. అవును. ఆ ఉద్యోగం టైంలో తను ఇబ్బంది పడిపోయిందా, ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా? మా అమ్మ, మాది పల్లెటూరు నాన్న, నేను పరువు కోసం చచ్చిపోతాను. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. చాలా అసలు నేను అమ్మ మీద ఎన్నిసార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్లో వచ్చేస్తుంది అసలు కళ్ళంటి నీళ్ళు. పాపం నేను అది కూడా చెప్పాను, నేను మా మదర్ ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను, ఇమ్మీడియట్ గా పోస్ట్ చేశాను. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను